పశ్చిమ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి కలవరపెడుతుంది. దాదాపు ఇప్పటికే 2 పౌల్ట్రీస్‌లో ఈ శాంపిల్స్‌ను పరీక్షించగా బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. ఇప్పటికి తణుకు మండలానికి సంబంధించి వేల్పూర్లో ఉన్న కృష్ణానంద పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. ఇప్పుడు తాజాగా యలమంచి మండలానికి సంబంధించి పాలకొల్లు నియోజకవర్గంలోని మేడపాడు గ్రామంలో కూడా ఒక పౌల్ట్రీలో మనం చూస్తున్న ఈ పౌల్ట్రీలో కూడా బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. దాదాపుగా కూడా ఈ పౌల్ట్రీకి సంబంధించి యజమాని ఎవరైతే ఉన్నారో తను ఒకటే చెప్తున్నారు. ముందు నుంచి కూడా అనేక జాగ్రత్తలు పాటించినప్పటికీ కూడా నిన్న సాయంత్రం ఈ విధంగా జరగడం, అన్ని కోళ్ళు కూడా ఒకదాని తర్వాత ఒకటి మా కళ్ళ ముందే చనిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల పెట్టుబడి పెట్టి ఈ విధంగా చేయడం మాకు చాలా అపారమైన నష్టం వచ్చిందంటూ కూడా ఈ ఎవరైతే పౌల్ట్రీ రైతు ఉన్నారో ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పౌల్ట్రీ రైతుకు సంబంధించి కడలి ఆంజనేయులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఈ బర్డ్ ఫ్లూ అనేది మీరు ఎప్పుడు గమనించారు? అసలు బర్డ్ ఫ్లూ అనేది 2 రోజుల క్రితం గమనించడం జరిగిందండి. అది కొద్దిగా చనిపోవడం మొదలైంది ఒక రోజులో. నేను ఈవినింగ్ ఫీడ్ అన్నీ చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది 8 గంటలకి. తర్వాత మార్నింగ్ వచ్చి 5 గంటలకు చూసేసరికి మొత్తం బర్డ్ అంతా కూడా ఎక్కడున్నది అలా చనిపోయి ఉన్నది, మొత్తం షెడ్ మొత్తం. అంటే ఈ చుట్టుపక్కల ఇదే జరగడమా, ఇంకా పౌల్ట్రీస్లో ఏమైనా జరిగింది? చుట్టుపక్కల అయితే తెలుసుండి ఎవరేవి లేవండి. ఒక 5-6 కిలోమీటర్ రేడియస్లో కూడా ఎవరి ఫార్మ్స్ లేవు. ఇది లోన్లీగా ఉన్న షెడ్, కానీ దీనికి కూడా ఎఫెక్టెడ్ అయింది వైరస్. మేము అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. లసోటా వ్యాక్సిన్, గంబోరో, న్యూకాస్టల్ డిసీజ్ వ్యాక్సిన్ అనేది ప్రాపర్గా వేయడం జరిగింది. 4th డే, 11th డే, 20th డేకి కూడా వేయడం జరిగింది. ప్రతిరోజు బయోబూస్టర్ స్ప్రే చేయడం జరుగుతుంది కోళ్ళకి. ఫార్ములిన్ షెడ్ చుట్టుపక్కల అంతా మొత్తం బయట అంతా కూడా డైలీ స్ప్రే చేపిస్తున్నాను. ఎన్ని ప్రికాషన్ తీసుకున్నా కానీ వైరస్ మా షెడ్కి ఎఫెక్టెడ్ అవ్వడం జరిగింది. నేను 7,000 బర్డ్స్ పెట్టడం జరిగిందండి. హైదరాబాద్ నుంచి రప్పించాను, మన లోకల్లో ఇబ్బందిగా ఉంటుందని. అయినా కూడా నా షెడ్కి వైరస్ ఇన్ఫెక్టెడ్ అవ్వడం జరిగింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ అలా జరిగింది. అన్ని మొత్తం సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ వెటర్నరీ డాక్టర్ గారిని సంప్రదించి అన్ని ప్రికాషన్ తీసుకున్నాము. అయినా కానీ మాకు మార్టాలిటీ వచ్చి మొత్తం కోడి అంతా చనిపోవడం జరిగింది. దాదాపు ఎంత నష్టం వచ్చిందని అనుకుంటున్నారు? నేను 7,000 పిల్ల పెట్టడం జరిగిందండి. మొత్తం 12,50,000 నేను పెట్టిన పెట్టుబడి మొత్తం అంతా పోయిందండి. ఒక్క బర్డ్ కూడా మిగలలేదు. నేను రెవెన్యూ మండలాధికారులు అందరికీ, వెటర్నరీ డాక్టర్కి అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మొత్తం తహసీల్దార్ గారు, వెటర్నరీ డాక్టర్ గారు, జిల్లా డాక్టర్ గారు, మొత్తం విఆర్ఓ గారు, సెక్రటరీ గారు అందరూ, హెల్త్ అసిస్టెంట్లు అందరూ సందర్శించడం జరిగింది, అధికారులు అందరూ. నిన్న సాయంత్రం వారే వచ్చి 6 అడుగుల లోతు, 6 అడుగుల వెడల్పుతో గొయ్యలు తీయించి మొత్తం 7,000 పిల్లని కూడా సేఫ్టీ మెజర్మెంట్ తీసుకుని పాతిపెట్టించడం జరిగిందండి. అధికారులు ఏమైనా నష్టపరిహారానికి సంబంధించి ఎటువంటి ఆమెకి ఏమైనా ఆదేశాలు ఏమైనా ఇచ్చారా? నేను అధికారులను అయితే టీవీ ముఖంగా కోరుకునేది ఏంటంటే, ఇలా అడిగానండి, ఇలా నష్టపోయాను, నా జీవనాధారం కోల్పోయాను అని చెప్పడం జరిగింది. మొత్తానికి నేను మొత్తం ఈ అమౌంట్ అంతా కూడా అప్పు తెచ్చి పెట్టాను. అధికారులు గవర్నమెంట్ నుంచి వచ్చే సహాయాన్ని చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దాదాపు మీరు తెచ్చిన పిల్ల మొత్తం చనిపోయిందా, కొన్ని చనిపోయింది? తెచ్చిన పిల్ల అంతా చనిపోయిందండి. మొత్తం ఒక 300 ఉంటే సేఫ్టీ అధికారులు, డాక్టర్ గారు వచ్చి అది కూడా ఉండకూడదు, ఇన్ఫెక్టెడ్ అయ్యిందని దాన్ని కూడా మొత్తం చంపించి వేసి పెట్టించడం జరిగింది. ఇప్పటి నుంచి బిజినెస్ చేస్తున్నారు మీరు? నేను ఇదే ఫీల్డ్లో ఒక 10 సంవత్సరాల నుంచి చూస్తున్నానండి. కానీ ఇలా నా ఫామ్లో వైరస్ ఎప్పుడు ఎఫెక్ట్ అవ్వలేదు. ఈసారి మాత్రం చాలా దారుణంగా ఎఫెక్ట్ అయింది. అంటే ఎందుకు ఈ విధంగా వచ్చిందని మీరు భావిస్తున్నారండి? మీకు ఏమైనా కారణం అనేది ఏమైనా తెలుస్తుందా? ఈ విధంగా రావడం బర్డ్ ఫ్లూ ఎందుకు ఇలా వచ్చింది, ఈ ప్రాంతంలో ఎందుకు ఇలా వచ్చింది అనుకుంటున్నారు? ఈ ప్రాంతంలో ఇలా ఎందుకు వచ్చింది అనేది అది అర్థం కావట్లేదండి. మరి నాటుకోళ్ళకి రావడం వల్ల వచ్చిందా అనేదా, లేకపోతే పక్షుల ద్వారా వచ్చిందా అనేది లేదు. ఈ చుట్టుపక్కల అయితే రేడియస్లో కోల్డ్ ఫార్మ్స్ కూడా ఏమీ లేవు. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? నేను ప్రభుత్వం వారిని టీవీ ముఖంగా కోరుకునేది, ఆర్టీవీ ముఖంగా కోరుకునేది ఏంటంటే, నాకు ఆర్థికంగా సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. నా జీవనాధారం ఇదే. నేను మొత్తం వడ్డీకి తెచ్చుకుని ఏదో వ్యాపారం చేసుకుంటున్నాను, కానీ ప్రజెంట్ నా జీవనాధారం పోయింది. నాకు ప్రభుత్వం నుంచి ఆర్థికంగా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. దాదాపు పౌల్ట్రీ పరిశ్రమ అనేది ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కనుమరుగైంది. ఏంటంటే కొంతమంది వ్యాపారస్తులు ఈ వ్యాపారాన్ని విడిచిపెట్టలేక అప్పులు చేసి మరీ కాస్త నష్టాలు వచ్చినప్పటికీ కూడా పౌల్ట్రీ బిజినెస్ని ఇలా విధంగా కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఈ తరుణంలో ఈ విధంగా వైరస్ వచ్చి కోళ్ళు చనిపోవడం వీరికి అపార నష్టాన్ని అయితే కలిగించింది.
పెద్ద ఎత్తున వీరు ఇక్కడ కోళ్ళని తెచ్చుకుని పెంచిన తర్వాత మరికొన్ని రోజుల్లోనే అవి ఎగుమతి కూడా అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ సమయంలో ఈ విధంగా చనిపోవడం చాలా నష్టాన్ని మిగిల్చింది అంటున్నారు. దాదాపు 12 లక్షలకు పైగా నాకు నష్టం వచ్చిందని రైతులు ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రభుత్వం స్పందించి తమ నష్టాన్ని పోడ్చాలని వారైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV మేడపాడు గ్రామం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.